సంజయ్ మీరు ఎక్కువ కౌన్సిలర్లు అందరికి జాగి తీసుకుంటే ఎక్కువ వస్తారు దాకా కొంచెం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ జిందాబాద్. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జూపల్లి కృష్ణారావు గారి నాయకత్వం, సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్. మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వం. పెద్దలు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా కాక ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్రావు గారికి, అట్లాగే మా చెల్లెమ్మ మున్సిపల్ చైర్మన్ బండారి అనూష సతీష్ గారికి, అలాగే జైనత్ బేలా మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి గారికి, మాజీ చైర్మన్లు వామన్ వాంకడే విఠల్ గారికి, మునిగల విఠల్ గారికి, అట్లాగే పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి గణపతి రెడ్డి గారికి, భూపల్లి శ్రీధర్ గారికి, ఫైజుల్లా ఖాన్ గారికి, కయ్యూమ్ గారికి, అట్లాగే దర్శన లక్ష్మణ్ గారు, బొమ్మగంటి రమేష్ గారు, కోల నరసింహులు గారు, శ్యామరావు రాథోడ్ గారు, అట్లాగే రవీందర్ రెడ్డి గారు, భువనగిరి సంజన గారు, బండి సుదర్శన్ గారు, శ్రీలేఖ గారు, అట్లాగే పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. రషీద్ గారు, మన మహబూబ్ గారు పక్కకు రండి. రషీద్ భాయ్ మహబూబ్ జీకే అయ్యే. యోగేష్ గారు కూడా దయచేసి అందరు ముందుకు రావాల్సిన కోరుతా ఉన్నాం. కౌన్సిలర్లు మనం ఇంకా కొంచెం టికెట్లు బాగిచ్చుంటే మనం 21, 22 కౌన్సిలర్లు గెలిచేవాళ్ళం. మీరందరూ కూడా మమ్మల్ని క్షమించాలా. సరిగా ఇంకా బాగా చేయాల్సింది. తప్పుల్ని సర్దిద్దుకొని వచ్చే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలలో బ్రహ్మాండమైనటువంటి విజయం సాధించే దిశగా మీ అందరికీ కూడా మాటిస్తా ఉన్నా. మంచిగా జరుగుతుంది. అందరూ కూడా నమ్మకం ఉంచండి. ఇక్కడ ఒక్కొక్క స్టోరీ. మంచాల మల్లయ్య కాక నన్నే నమ్ముకొని కాంగ్రెస్ పార్టీలో చేరిండు. నన్ను నిరంతరం నమ్ముకున్నాను. ఈరోజు వారి జీవితకాల కోరికైనటువంటి కౌన్సిలర్గా గెలవడం నేను మనస్ఫూర్తిగా ఆ దేవుడిని ప్రార్థిస్తా ఉన్నా. మల్లయ్య కాక మొదటిసారి ఆయన కౌన్సిలర్గా గెలవాలని ఒక కోరిక. ఈరోజు 4వ వార్డు నుంచి అద్భుతమైనటువంటి మెజార్టీతో వారు గెలిచిండ్రు. వారికి శుభాభినందనలు. అట్లాగే బూర్ల శంకరయ్య గారు, వీరిదొక స్టోరీ. పాపం రాస్తే రామాయణం అవుతుంది. పోయినసారి ఈ వార్డులో మనకు కుక్కర్లు పంచాలంటే శంకరయ్య గారికి నేను ఫోన్ చేసిన. అప్పటికే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి 400 ఓట్లు తెచ్చుకొని ఉన్నాడు. ఆయన మామూలు విషయం కాదు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఎగ్జాక్ట్గా బూర్ల శంకర్ 378 ఓట్లు, రైట్, కరెక్ట్, 378 ఓట్లు. ఇప్పుడిప్పుడే నేను నియోజకవర్గంలో దాదాపుగా 7-8 వేల మంది పేర్లు గుర్తుపెట్టుకుంటా. मैं तो 7-8 हज़ार का नाम याद रख रहा हूँ और उनका वोट भी याद रख रहा हूँ. 2020 म्यूनसिपल इलेक्शन में उसको 378 वोट्स आए इंडिपेंडेंट खड़ा होके. तो मुझे भरोसा करके నా మీద నమ్మకం పెట్టి పార్టీలకు వచ్చేడు. ఈరోజు ఆయన కోరిక, చిరకాల కోరిక ఈరోజు కౌన్సిలర్ కావాలని ఆయన కౌన్సిలర్ అయ్యాడు. నాకు చాలా సంతోషంగా ఉంది. వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు. మా అన్నపూర్ణక్క పోయినసారి సరైనటువంటి దిశానిర్దేశం లేక రాంగ్ వార్డుని సెలెక్ట్ చేసుకున్నారు బాబు. అవునా కాదక్క? పోయినసారి పాపం
ఆవిడ ఆత్మవిశ్వాసం ఆవిడే సన్నగిల్లేటట్టు సరిగా గజిబిజి గందరగోళంగా ఉండే ఆ వార్డులో ఈసారి నేను పిలిపించి మీరు పోటీ చేస్తారు, ఈ వార్డు నుంచి మీరు గెలుస్తారు అక్క అని అంటే కనుక ప్రశాంతంగా వాళ్ళ పిల్లలని వాళ్ళ భర్తలు వచ్చిండ్రు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చిండ్రు. ఈసారి ఎట్లయినా గెలవాలనే ఉద్దేశంతో అన్నపూర్ణక్క కష్టపడ్డారు. ఆమె మళ్ళీ ఒకసారి కానీ కౌన్సిలర్గా చేయాలని ఆమెకుండే. ఏం పర్లేదక్క, మళ్ళీ ఒకసారి కాదు ఇంకొకసారి కూడా కౌన్సిలర్ అవుతావు, నువ్వు ఎంపీ గారు చేయకు, ఇంకొకసారి కూడా అవుతావు. ప్రజలకి మంచిగా నిస్వార్థంగా సేవ చేసేటువంటి తుమ్మల అన్నపూర్ణ గారు ఒక దళిత మహిళగా ఉండి ఆదిలాబాద్ లాంటి పట్టణంలో రెండవసారి కౌన్సిలర్ గెలవడం అంత తేలికైన విషయంగా. అక్క కూడా నన్ను నమ్ముకున్నందుకు, ఆవిడకు ఏదో ఒక విధంగా న్యాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అక్క, చాలా సంతోషం. ఇక ఇజ్జగిరి సంజయ్ అన్నది 23వ వాడు, ఆయన ఒక స్టోరీ. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇవన్నీ ఒక మధుర క్షణాలు. జీవితంలో మీరు అనుకుంటారు కావచ్చు, సరే డబ్బు ఉంటే నేను చాలా సుఖంగా ఉంటాను. డబ్బు ఎప్పటికీ సుఖం ఇవ్వదు. డబ్బుతో మనం సోఫా కొనుక్కుంటాం కానీ సోఫాలో కూర్చునేటువంటి ఆ సుఖం కొనుక్కోము. మీరు అనుకుంటున్నారు సార్ ఇంకేం సార్ మీరు ఎందుకు వచ్చింది సార్ అమెరికా వచ్చి 500-600 కోట్ల ప్రాపర్టీని వదిలిపెట్టుకొని గిడికి ఎందుకు వచ్చింది సార్, ఈ రాజకీయాలకు ఎందుకు వచ్చిండ్రు, ఇదేంది, ఇది ఎండల తిరుగుడేంది, వర్షంలో తిరుగుడేంది, వాడు తిడతాడు వీడు తిడతాడు. నేను బేలల 3 కోట్లు పెట్టి నా సొంత డబ్బులు 3 కోట్లు పెట్టి కొన్న ల్యాండ్ని ఏదో ఒక వివాదాస్పదం చేయాలని పాయల్ శంకర్ మనుషులు పంపించింది. ప్రజలు నమ్ముతారా? కందిసీర్ అన్న ఏదైనా భూమిని కబ్జా చేసినట్టే ప్రజలు నమ్ముతారా? 3 కోట్లు పెట్టి నేను బేలలో భూమి కొన్నా, నా సొంత భూమిలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ని కడుతున్నా, నా సొంత భూమిలో. సో ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. కానీ మీకు ఒకటి చెప్పాను, నేను ఎన్నో దేశాలు, నేను దాదాపు ఇప్పటివరకు మీ అందరి అభిమానం, నేను దాదాపు ఒక 32 దేశాలు తిరిగినాను. 32 దేశాలు. मैं 32 कंट्रीज को विजिट करके आया. अमेरिका में 16 साल 15 से 16 साल मैं अमेरिका में रहा. मैं ग्रीन कार्ड है अमेरिका का, मेरे को है, मेरा बीवी को है, धर्मपत्नी को भी है ग्रीन कार्ड. నాకుంది, నా భార్యకు ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టు, డబ్బు ఎప్పుడు కూడా మీకు సుఖం ఇవ్వదు. కొంతమంది దగ్గర నిజమే తెలుసా మీకు, కొంతమంది దగ్గర మంచాల కింద పైసలు మూలుగుతాయట కట్టలు కట్టలు, కానీ వాడు ఇంటి ముందు ఇటు పోయేటోడు కూడా ఆయనకి నమస్తే పెట్టాడు. ఎంగిడు పిల్లికి బిచ్చమే, ఎంగిల్ చేయమని కాకిని కొట్టాడు. మరి నిజంగానే డబ్బు ప్రభావం ఉంటే ఇంత చిన్న వయసులో మా తమ్ముడు చరణ్ గెలుస్తాడా? ఈయన మీద విపరీతమైన డబ్బు ప్రయోగం జరిగింది. ఎదురుపక్క ఉన్న వ్యక్తి ఏమో